సింగరేణిని తెలంగాణ ప్రభుత్వం జేబు సంస్థలా వాడుకుంటుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు సంస్థ ఆస్తులను దోచుకుంటున్నారని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూగర్భంలో బొగ్గు గలాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుని కష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి మునుపు సంస్థలో రాజకీయ జోక్యం ఉండేది కాదని, బీఆర్ఎస్ పాలనతో మొదలైన రాజకీయ జోక్యం రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణికి చెందిన వేల కోట్ల రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయని సీతారామయ్య విమర్శించారు. సింగరేణి యాజమాన్యం సైతం రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని, ఇది సంస్థ మనుగడకు విఘాతమన్నారు. సంస్థలో కార్మికులను, కార్మిక సంఘాల మనుగడను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకుని ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. హక్కుల సాధనలో కార్మికులు కలిసి రావాలని సీతారామయ్య పిలుపునిచ్చారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్లే సింగరేణికి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సింగరేణిలో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ ఎవ్వరు కూడా జోక్యం ఉండేది కాదు. ఏ కార్మిక సంఘాలు ఆనాడు ఎలక్షన్లు లేనప్పుడు 4 సంఘాలు 5 సంఘాలు ఉంటే ఆ సంఘాలతోటే మాట్లాడారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గుర్తింపు ఉంటే వాళ్ళతోటే మాట్లాడేవాడు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచుకున్నారు. సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుల్ని 26,000 కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆపుకున్నది. ఆనాడు విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకంటే ఎక్కువగా వాళ్ళు 26,000 కోట్లు 6 సంవత్సరాల కాలంలో అప్పు పెడితే వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 26,000 కోట్లని 49,000 కోట్లకు తీసుకుపోయారు. అట్లనే సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఈ పనులు చేసేమని చెప్పమని ఎవరినైనా? మొత్తం సింగరేణి డబ్బులే తీసుకుపోయి కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి అట్టనే టెండర్లలో ఓపెన్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా 9E బ్లాక్ది వాళ్ళకి కొత్త కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో దీని మీద గొడవైంది. ఈ టెండర్ల మీద టెండర్ క్యాన్సిల్ అయింది. ఆనాడున్న రాజకీయ జోక్యం మళ్ళీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ అదంతా బయటకు వచ్చింది. ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్లు పాపం ఆడవాళ్ళను కూడా బలి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ జోక్యమే. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉండి మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచే బొగ్గల శాఖ మంత్రి గారు ఉండి కూడా ఎల్లందు మైను, సత్తుపల్లి మైనుకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సంవత్సర కాలమైనా దాన్ని పరిష్కారం చేయలేదు. ఏమున్నా రాజకీయ నాయకులు సింగరేణిని అధికారులని ఉపయోగించుకొని పైరవీలు చేసుకొని ఆఖరికి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, ఆఫీసర్ల ప్రమోషన్లు, కార్మికుల క్వార్టర్లు అన్నీ కూడా ఇవాళ రాజకీయ పరం చేసి కార్మిక సంఘాలని డమ్మీ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలంగా మనము ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకొని రేపు ఇంకో సంఘం రావచ్చు, ఎల్లుండి ఇంకో సంఘం రావచ్చు. కానీ మనం విమర్శలు చేసుకొని దీన్ని బలహీనపరిచే బదులు అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి యాజమాన్యంలో ఉన్న ఉన్నతాధికారులు తమ స్వార్థం కొరకు ఏదైతే రాజకీయ నాయకులకి పావులుగా ఉపయోగపడుతుందో దీని మీద గట్టి చర్య తీసుకోవాలి. నిజంగా కనుక మరి అలా చెప్తున్నారు బొగ్గల శాఖ మంత్రి గారు, దీని మీద విచారణ జరుపుతోంది. మేము కోరుతా ఉన్నాం, ఆనాటి నుండి తాడిచర్ల మైన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయిన ఓపెన్ కాస్ట్ టెండర్లు అన్నిటి మీద సిబిఐ విచారణ జరపండి, బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకొని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం.